ఇట్లా పట్టుకున్న నేను క్రమక్రమంగా ఇట్లా అయిపోయి దాని మీద వేలాడుతూ చనిపోయాను. 4 గంటలకు పడిన వ్యక్తిని 8 గంటలకు చూసిండ్రు. అప్పటికి కాలిపోయి వైర్ మీద వేలాడుతూ పక్షిలాగా పడిపోయారు. వాసన వస్తుంటే ఇంటి ప్రక్క గుడిసెలో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి, ఓరే బాబు ఎవడ్రా కరెంటు మీద పడిపోయి వాసన వస్తున్నాడని చూస్తే నేను. పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓ వచ్చారు, ఒక దూరం నుండి కట్టతోని కింద పడేశారు వైర్ మీదకి వెళ్ళి. మనిషిని ఎట్లయిపోయానంటే ఇట్లా స్ట్రేట్గా చచ్చిపోలే, ఇట్లా అద్దుకొని చచ్చిపోయాను దానికి అంతే. వైర్ మీద పడిపోయినప్పుడు 2 నిమిషాలు నాకు నా పంచ ప్రాణాలు కొట్టుకున్నాయి. అది నాకు మాత్రమే తెలుసు. మనసు పనిచేస్తుంది, తలంపులు పనిచేస్తున్నాయి, కానీ చెవులిన పడి నోటిన మాట రాదు, కళ్ళకు చూపు ఉండదు కరెంట్ వైర్ మీద పడిపోతే. ఎట్లా బతుకుతా అని అనుకొని నాకు ఇష్టమైన దేవుళ్ళను బాగా జ్ఞాపకం చేసుకుంటున్నా. ఎందుకంటే మానవులంగా మనం ఎవరు రక్షించినా మంచిదే అనుకుంటాం. ఎవరు జ్ఞాపకం రావట్లేదు, కానీ చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాటలో ఏం పదం గుర్తుకొస్తుందంటే, చనిపోయిన మనిషిని తిరిగి లేపే శక్తిమంతుడు భూమి మీద పుడతాడు. అప్పుడు నాకు పెద్ద డౌట్ వచ్చిందండి. నేను యేసుప్రభుని నమ్ముకోలే, మా ఇంట్లో బైబుల్ లేదు, మేము మతం మారలే, మేము చర్చికి పోము, మా ఊళ్ళో పాస్టర్ లేడు, మాకెట్లా సహాయం చెప్తాడు రా బాయ్. నమ్ముకున్నా బాగుండేది అనుకున్నా, నాకేం తెలియదు. ఉదయం 8 గంటలకు ఒక అక్క చూసి నా శవాన్ని కింద పడేసి తొందరగా వాసన వస్తున్నా అని మా ఇంటి దగ్గర అవతల పొలంలో సమాధి తీశారు. మా ఊళ్ళో హిందువులు చనిపోయిన క్రైస్తవులు లేరు. మా ఊళ్ళో ఆచారం ఏంటంటే, ఇప్పటికి మీరు వచ్చిన పెట్టెలు తయారు చేస్తారు. ఏ ఆచారమైనా, ఏ మతాచారమైనా పెట్టెలు తయారు చేస్తారు. పెట్టె తయారు చేశారు. ఎక్కువసేపు ఉంటే ఇంకా కంపు వాసన కొడతాడు శివమని నా బట్టలు శరీరానికి అత్తుకొని పోయినాయి. నా ఒక తెల్ల బట్ట చుట్టే అలవాటు మా ఊళ్ళో వరంగల్లో. ఒక తెల్ల బట్ట చుట్టారు, పెట్టెలో ఉప్పు వేపాకేసి ఇక డప్పులు కొడుతూ మధ్యాహ్నం 2 అవుతుంది, తొందరగా సమాధి చేయాలా అని డప్పులు కొడుతూ, మా దగ్గర ఆచారం ఏంటంటే లబోని మొత్తుకొని పైకి లేపుతారు శవాన్ని. పైకి లేపారు, ఒక 2 అడుగులు వేసి డప్పులు కొడుతూ ఉంటే, అది నాకు మాత్రమే తెలుసమ్మా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. ఏ శవమైతే పెట్టెలో ఉన్నానో ఆ శవం చెవులో చిన్నప్పుడు నేర్చుకున్న యేసయ్య పాట ఒక చిన్న స్వరముతో నేను పాడితే నాకు వినపడ్డట్టు రివర్స్ వినపడి, ఆ పాట వినపడ్డప్పుడు అది మీకు ఎలా చెప్పగలమో నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ పాట యాదికి వచ్చినప్పుడేమో నా పోతున్న ప్రాణాలను ఎవరో అరచేతిలో పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది. ఆ పాట మర్చిపోయినప్పుడేమో నా పంచప్రాణాలు నా చేతిలో ఉండట్లేదు. అప్పుడు నేను అనుకున్నా, ఒరే బాబు ఈ పాట జ్ఞాపకం వస్తుంటే నాకు ప్రాణం వస్తుందని అనుకున్నా. ఇక నాకేం తెలియదు. 3 అడుగులు వేసి డప్పులు కొట్టి లేపారో లేదో, పెట్టెలో ఉన్న నేను లేచి పైన కూర్చున్నా. ఎవరు చూడట్లేదు, ఎత్తుకున్న మా పాలలు చూడట్లేదు. డప్పులు కొట్టే వాళ్ళు చూసి, ఒరే వాడు రాంబాబు గారు దయ్యమై లేశారు అంటే ఎత్తుకున్నాడు కింద పడేసిండు. ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకొని దయ్యమై లేచిండు వాడు. వాని దగ్గర పోతే దయ్యమై పడతాడు. అమ్మ, నాన్న, అన్న, మా ఊరి పూజారి మా దగ్గర ఉండి నన్ను లేపి సైకిల్ చేస్తున్నారు. నాకేం వినపడట్లేదు. మా నాన్న అడుగుతున్నాడు పెద్ద స్వరంతో, ఏమో తెలుసా, మన దేవతామూర్తులు, మన పితామహులు ఎవరైనా నీకు కనపడి ప్రాణం వచ్చిందా అంటే, నేను అంటున్న సైగలతో నాకేం కనబడలేదు, ఎందుకంటే మాట రావట్లేదు, నాలుకలు నీరు లేదు, చర్మంలో నీరు లేదు. నేనేమంటున్నా అంటే, యేసయ్య పాట వినపడి నాకు ప్రాణం వస్తుంది అని చెప్తే ఎవ్వరికి అర్థమవుతలేదు. 1.5 గంట ఇదే సైగలు అవుతున్నాయి. తర్వాత మెల్లగా ఏం చేస్తారు, వీడు బతికాడు కదా అని పైకి లేపి నా చుట్టూ కట్టిన బట్టలు, తెల్ల బట్టలు తీసి ఆ కుంకుమ పసుపు అంతా కూడా పడగొట్టేసి మెల్లగా మా ఇంటి దగ్గర గుడిసె దగ్గర ఉన్న బండ మీద కూర్చుండబెట్టి ఒక గంట సంచి, మీకు తెలుసు లేదు గంట సంచి అంటే, మేము వర్షాకాలంలో బురద దొక్కిన బురద ఇంట్లోకి పోకుండా గంట సంచి మా దర్వాజా ముందు వేస్తాం, గుడిసెల ముందు. ఆ సంచిని నా మీద వేస్తున్నారు, ఎందుకంటే చల్లగా ఉండాలని. ఆ వర్షకాలంలో వేసి మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం మాట వస్తుంది. అప్పుడు నేను అంటున్నాను, మా నాన్న అడుగుతున్నాడు, బిడ్డ నువ్వు చచ్చిపోయి ఎట్లా బతికావురా అంటే, యేసయ్య పాట వినపడ్డది నాన్న అంటున్నా. అప్పుడు ఆయన అంటాడు, యేసయ్య మన దేవుడు ఎట్లా అవుతాడు రా, ఎక్కడ దేవుడు, ఏ తెల్లల దేవుడు, మన దేవుడు కాదురా అని ఆయన అంటాడు. ఆయన తెలిసిన సత్యమే. నేనంటున్నా పాట వినపడి నాకు ప్రాణం వచ్చిందని చెప్తే ఎవరు నమ్మట్లేదు. అప్పుడు మా ఊరు పూజారి వచ్చి, ఇంత పిల్లగాడు ఎట్లా లేచిండు, వీని ఏదో శక్తి ఆవరించింది,
ఏదైనా పూజలు చేయాలంటుండు. అప్పుడు మా నాన్న అన్నాడు, ఏదో ఏసయ్య పాట వినపడదాటినాయి అంటే ఆ పూజారి ఏమన్నాడు తెలుసా, వీడు సూర్యాస్తమయంలోపు మళ్ళీ అస్తమిస్తాడు, వీడిని తీసుకెళ్ళి సభా చేయండి అని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకో తెలుసా, యేసు ప్రభు పేరు చెప్పినందుకే. మా నాన్న పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా చచ్చిపోయినోడు ఎట్లా బతికాడు కదయ్యా, మళ్ళీ ఏ దేవుడు అవుతుందయ్యా వాడిని బతికించనియా రాదు. ఆ నాన్నకు తెలియదు, అజ్ఞాన కాలం, ఆయన అమాయకుడు. ఆయన ఖచ్చితంగా వాడు చేస్తాడు, యేసు ప్రభు పేరు చెప్పినందుకు చచ్చిపోతాడు, నేను చెప్తున్నా కదా అని వెళ్ళిపోయాడు. మా ఊళ్ళో ఏం చేసిండ్రు, మెల్లమెల్లగా నన్ను లేపి నడిపించడం, డప్పులందరూ అక్కడే ఉండి, వచ్చిన బంధువులు అక్కడే ఉండి, తీసిన సమాధి అక్కడే ఉంది. వీళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎవరు కూడా డప్పులు కొడతలేరు. ఎందుకో తెలుసా, పూజారి చెప్పాడు 6 గంటలకు చచ్చిపోతాడు, మళ్ళీ తీసుకుపోదామని. సాయంత్రం 6 అయింది. ఆయన చెప్పిపోయినప్పుడు కేవలం కూర్చున్నాను. ఆయన చెప్పి అది దాటిండో లేడో లేచి నడవడం ప్రారంభించాను. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నన్ను అందరూ ఆశ్చర్యపోతూ చచ్చిపోయిన లేచిందని వెళ్ళి మెల్లమెల్లగా నా పేరు చెప్పు రాంబాబు అంటున్నారు నన్ను. మా బంధువులు వాళ్ళ పేరు చెప్తున్నా, వీడు దయ్యం కాదు రాంబాబే నిజంగా బతికిండు అని మెల్లమెల్లగా దగ్గరికి వచ్చి నా మీద పడి ఏడవడం స్టార్ట్ చేశారు. సాయంత్రం 6 అయింది. ఊరు పెద్దలకు ఒక తీర్మానం చేసుకున్నారు. ఏమనంటే, వీడు ఎట్లాగ బతికిండు, ఇక యేసు ప్రభా ఏ దేవుడా ఎవడైనా కానీ రబై మనకి వీడైతే బతికిండు, మరి ఏం చేద్దాం, తీసిన సమాధి అక్కడ ఖాళీగా ఉంది, భూదేవి హారం అడుగుతుంది, రోజు ఒక్కరిని చంపగొడుతుంది. ఇక్కడ శవం తీసిన పెట్టింది, దాన్ని ఎవడు పట్టుకుంటాడు, ఎవడు తీసుకుపోతాడు. వీడు మళ్ళీ చచ్చిపోయినోడు బతికిండు, మనం ఏం చేద్దాం, ఈ పెట్టెనేం చేద్దాం, సమాధిని ఏం చేద్దాం అని ఒక గంట సేపు ఆలోచన చేసి ఇంకో పూజారిని పట్టుకొచ్చారు, ఇంకో ఊరు పూజారిని. ఆయన ఏమంటాడంటే, ఏదో దేవుడు వీని కాపాడాడయ్యా, కానీ మీ అనుమానాలు ఉన్నాయి కాబట్టి అని మా ఇంట్లో ఉన్న కోడి పెట్టెను కర్ర కత్తితో కోసి నా మీదకెళ్ళి 3 రౌండ్లు తిప్పి, నా పెట్టె మీదకెళ్ళి 3 రౌండ్లు తిప్పి, దాన్ని నాకు తీసిన పెట్టెలో పెట్టి డప్పులు కొడుతూ ఊరేగించుకొని తీసుకొని వెళ్ళి నాకు తీసిన సమాధిలో కోడి పెట్టెను పాతి పెడితే ఈ రోజు వరకు యేసు ప్రభువును సజీవంగా బ్రతికిస్తూనే ఉన్నాడు. ఆయన కొరకు నేను సజీవ సాక్షిగా నిలబడ్డాను. అయినా యేసు ప్రభు నమ్ముకోలే. 7వ తరగతిలో జరిగింది, ఊరోళ్ళందరికీ తెలుసు దీన్ని యేసు ప్రభు పాట బతికించిందని. 2 ఏళ్లకే మర్చిపోయినా, ఎందుకంటే అక్కడ పాస్టర్ లేడు, సంఘం లేదు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. చెట్టుకు నీళ్లు పోయకుంటే చెట్టు ఏమవుతుందమ్మా, అట్లయింది నా బతుకు. సినిమా పాటలు, షికారు పాటలు పాడుకుంటే 9వ తరగతి వరకు పోయినాయి. 9వ తరగతిలో అప్పుడు నాకు ఒక వ్యక్తి యేసు ప్రభుని గురించిన సువార్త ఒక యవనస్తుల కూటమిలో చెప్పాడు. అప్పుడు అనిపించింది, నాకేమనిపించింది అని అంటే, అప్పుడు అద్భుతంగా ఒక సత్యం నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, యేసు ప్రభు మాత్రమే పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు అని అర్థమై అప్పుడు ఏం చేశారంటే, నా పాపాలు ఒప్పుకొని నేను నమ్మి బాప్తిసం పొంది రక్షణ కూడా పొందాను. హన్మకొండ ప్రాంతంలో మా ఊరిలో అందరూ అడిగారు, ఒరే యేసు ప్రభు నువ్వు ఎందుకు నమ్ముకున్నావో మాకు తెలుసు అన్నారు. నేను అడిగాను, ఎందుకు నమ్ముకున్నాను చెప్పండి అంటే, వాళ్ళు ఏమో తెలుసా, ప్రాణం పోయిన నీకు ప్రాణం ఇచ్చినందుకు నమ్ముకున్నావు అన్నారు. అప్పుడు నేనేం చెప్పాను తెలుసా, అయ్యా ప్రాణం పోతే ప్రాణం ఇచ్చింది యేసు ప్రభు అయినా నేను నమ్ముకోలే, నా పాపాల కొరకు రక్తం కాచి నన్ను పాపము నుండి విడిపించినందుకు యేసు ప్రభు నమ్ముకున్నానని చెప్పాను నేను. అప్పుడు వాళ్ళు అన్నారు, అవును నేను మళ్ళీ చనిపోతే, పాపముతో చనిపోతే నరకం పోతా, నా పాపం నుండి రక్షించే యేసు ప్రభుకు ప్రార్థన చేసుకున్నా, నా పాపాలన్నీ ఆయన తీసివేశాడు, నేను పరిశుద్ధునిగా ఒక్క క్షణంలో మారాను, ఇక నేను ఎప్పుడు చనిపోయినా నాకే బాధ లేదు, అసలు నాకు సావే లేదు అని సాక్ష్యమియగా మా ఊరు పూజారి కొడుకు ఒక రాత్రిపూట వచ్చి, ఒరే రాంబాబు నీకేం దొరికిందిరా, చాలా సంతోషంగా తిరుగుతున్నావట ఊళ్ళే, మాకు 1 కోటి రూపాయలున్నా మేడలు మిత్తలున్నా సంతోషం లేదు, నువ్వు ఏం పొందుకున్నావురా, చెరువులేదో మునిగొచ్చినవాట, ఏం మతంలో దిగినావు అన్నాడు. అప్పుడు నేను అన్నా, ఊరే నాయన నేను దేంట్లో దిగలేదురా నాయన, యేసు క్రీస్తే నాలోనికి దిగారని చెప్పాను. నేను ఏ మతం మారలేదు, ఏ కులం మారలేదు, నా మనసును మార్చుకున్నా, నా పాపం తీసేసుకున్నా అని చెప్పాను. అప్పుడు ఆయన అంటాడు, నీవు తీసేసుకున్న పాపం నా పాపం కూడా తీసేస్తావు అంటాడు. నేను తీసేయడానికి లేదు, నువ్వే తీసేసుకోవాలని చెప్పిన. నేను తీసుకోవాలంటే ఏం చేయాలన్నాడు ఆయన, సభ పెట్టి బాగా రుద్దాలా అన్నాడు. అది కాదయ్యా బాబు, నీ పాపం నువ్వు యేసు ప్రభు దగ్గర ఒప్పుకో, నీ పాపాలు పోతాయని చెప్పాను. తెల్లారే మళ్ళీ ఆ పాస్టర్ గారిని పిలిపిద్దాం అనుకుంటే ఆయన రాలా. నేనే వెళ్ళి అతనికి బాప్టిజం ఇచ్చాను 9వ తరగతిలో. అక్కడ నా జీవితం ప్రారంభమయ్యి మా మనుగొండలో 252 కుటుంబాలకు సువార్త అందింది. ప్రతి కులం నుండి రక్షణ పొందారు. నాలాగా వాళ్ళందరూ 12 మంది సేవకులై ఆయా జిల్లాలో పనిచేస్తూ ఉన్నారు.
ఇక అక్కడి నుండి మొదలైన నా జీవితం భారతదేశం అంతా కూడా మీకు తెలుసో లేదో 2 రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు కూడా నన్ను సత్కరించారు, రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు. ఎందుకో తెలుసా? దళిత జాతిని ఆటలతో పాటలతో చైతన్యపరిచినందుకు, దళిత జాతికి అక్షరాలు నేర్పి వాళ్ళని వెలిగించినందుకు 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ నక్సలైట్లు కూడా తీసుకుపోయి నర్సంపేట అనే అడవి ప్రాంతంలో నన్ను సన్మానించి, ఒరే నాయన నువ్వు చీకటి బ్రతుకులకు వెలుగు నింపే యేసుప్రభు బిట్టోరా బాబు, నువ్వు ఇంకా గూడెంలోనికి రావాలని మేమే నిన్ను కాపాడతామని వాళ్ళే నాకు అవకాశం ఇచ్చారు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, యేసుప్రభు నిజమైన దేవుడమ్మ. మతం మారకండి, కులం మారకండి, మనసు మార్చుకుంటే చాలు, మీ పాపాలన్నీ దేవుడు తీసేస్తాడు. మేం కాదు, మాలో శక్తి లేదు, మేము నమ్మిన దేవుళ్ళ శక్తి ఉంది. ఇక్కడ ఎవరు ఈ మాట వింటున్నా మీకు దేవుడే సాక్షి. ఈ మాట మీరు పక్కన పరిచయం పెట్టకండి. ఎంతో హైదరాబాద్ నుండి నేను, వరంగల్ నుండి కొంతమంది, కరీంనగర్ నుండి కొంతమంది, నల్గొండ నుండి కొంతమంది ఇక్కడికి వచ్చామంటే ఎవరో మాకు డబ్బులు ఇస్తారంటే ఇక్కడికి రాలే తల్లి. మాకు మేము ఖర్చు చేసుకుంటూ మీ శ్రీరంగపురం వెళ్ళి ఎందుకు వచ్చినామో తెలుసా అమ్మా? మా జీవితంలో చేసిన వెలుగు మీ జీవితంలోనికి రావాలని. మాకు ఓట్లు ఏమనో సీట్లు కూర్చుండబెట్టమనో ఇక్కడికి రాలా, మీ కాళ్ళకైనా మొక్కడానికి వచ్చాము. ఎందుకో తెలుసా అమ్మా తల్లి? ఈ లోకంలో చనిపోవడానికంటే ముందే యేసుప్రభు అనే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనకు మతంతో కులంతో సంబంధం లేదు, రక్షింపబడితే చాలు, మన పాపాలు క్షమిస్తాడు అని చెప్పడానికి వచ్చామమ్మా. ఈ రాత్రి ఎవరైనా యేసయ్యా నా పాపాలు క్షమించు అని ఒక్క మాట అడిగి ఇంట్లోకి పో, ఒక్క మాట అడిగి ఇక్కడ నుండి పో. నేను పాపాలు క్షమించింది నిన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడే, ఒకే ఒక్క దేవుడు. ఆ దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, చనిపోయిన తర్వాత నిన్ను తిరిగి లేపుతాడు. అమ్మా, ఓట్ల కొరకు రాలా, మాకు సీట్ల కొరకు రాల తల్లి. ఇగో ఒకరోజు ఒక అడవిలోకి పోయి వస్తుంటే ఒక సింహం ఎదురొచ్చింది. ఒక అడవిలోకి పోతే పోలీసులు కాలవడానికి వచ్చారు, అయినా భయపడలే. ఎందుకో తెలుసా? ఈ ప్రాణం పోయే ముందు ఎవరికన్నా ఈ సత్యం చెప్పి చేస్తే చాలు, ఈ శ్రీరంగపురంలో ఉన్న తల్లికో తండ్రికో ఈ సువార్త అర్థమైతే చాలు అని మీ దగ్గరికి వచ్చామమ్మా. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, అమ్మా మాకేదో పీటలేయండి మేము నీకు రాయకలం అవుతాం అని రాలే తల్లి, మాయమాటలు చెప్పడానికి రాలే, సత్యమైన మాట చెప్పి ఇక్కడ సచ్చినా మంచిదే అని వచ్చామమ్మా. ఈ మాట నమ్మండి, ప్రభువు నమ్మండి, రక్షణ పొందండి, పాపాలు క్షమించబడును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలమ్మ. దేవుని